महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरु गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం. బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో శ్రీమతి అరుణ గారి గృహంలో ఏర్పాటు చేసి సత్సంగానికి విచ్చేసిన సాయిపాదులైన మనందరి తరపున బాబా గారి దివ్య పాత్రను సాధన చేస్తుంది. అలాగే తమ నామస్మరణ, తమ చరిత్ర శ్రవణం, మననం, నిధ్యాసం చేసే మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మిక గురువు గారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తుంది. సాక్షాత్ భగవంతుడికి పరబ్రహ్మ స్వరూపుడైన బాబా గారికి నామకరణం చేసి బాబా గారి చేత భగత్ అని పిలిపించుకున్న శ్రీ మహాన్సాపతి గారు తేదీ ప్రకారం శరీరం వదిలిన సందర్భంగా శ్రీమతి అరుణ గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న సత్సంగానికి ఇచ్చేసిన సాయిపాదులను మనందరి తరపున బాబా గారి దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మిక గురు గారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తున్నాను. బాబా గారిని బాబా గారు రెండవసారి షిరిడి నేలపై అడుగు పెట్టిన రోజు నుంచి బాబా గారి యొక్క సహచర్యంలో, బాబా గారి సాంగత్యంలో బాబా గారు ఆ శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు కూడా బాబా గారితోనే ఉంటూ, బాబా గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా బాబా గారు శరీరధారలో ఉన్నప్పుడు ఎలా అయితే బాబా గారు సేవ చేసుకునేవారో, బాబా గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా అలానే సేవ చేస్తూ బాబా గారి చేత భగత్ అని పిలిపించుకున్న మహాసభతి గారు శరీరం వదిలిన రోజు తేదీ ప్రకారం 11వ తారీఖు సెప్టెంబర్ 2024. వారు శరీరం వదిలింది 11వ తారీఖు సెప్టెంబర్ 1922వ సంవత్సరంలో. అనుక్షణం బాబా గారిని అంటుపెట్టుకొని ఉంటూ నిరంతరం బాబా గారి సేవలో నిమగ్నుడైన మహా భక్తుడు శ్రీ మహాన్సాపతి గారు. బాబా గారు ప్రత్యక్షంగా కఠిన సాధనే చేయించిన మహాభక్తుడు అంటే వారు మహాన్సాపతి గారే. బాబా గారిని సేవించుకున్న భక్తుల్లో
ప్రప్రథమ భక్తుడు మహాసభతి గారు. బాబా గారు చాంబాయ్ పటేల్ భార్య మేనల్లుడి బృందంతో షిరిడీలో అడుగు పెట్టగానే ఖండోబా మందిరం దగ్గరలో మర్రిచెట్టు కింద ఆ బళ్ళన్ని విప్పితే వాళ్ళందరూ పెళ్లి ఊర్లోకి వెళ్తే బాబా గారు మాత్రం వెనక్కి వస్తారు. ఖండోబా మందిరం వైపు వస్తుంటే అప్పుడు బాబా గారిని చూసిన మహాసభతి గారు ఆవో సాయి అని బాబా గారిని ప్రప్రథమంగా నామకరణం చేసి సంబోధించడం జరిగింది. అక్కడ బాబా గారు తండ్రి స్థానాన్ని మహాసభతి గారికి అనుగ్రహించారు. నామకరణం చేసే హక్కు తండ్రికే ఉంటుంది. అలా ఒక తండ్రి స్థానంతో ఒక తండ్రి పాత్రలో బాబాగారు నామకరణం చేసిన భాగ్యవంతుడు, సాక్షాత్ భగవంతుడికి నామకరణం చేసిన అదృష్టవంతుడు శ్రీ మహాసభతి గారు. అలాంటి వారి స్మరణ చేసుకోవటం ఈరోజు నిజంగా మనందరి భాగ్యం. ఒక విరాగి మాత్రం ఇంకో విరాగిని గుర్తించగలడు అని సత్యం చెప్తుంది. బాబా గారు షిరిడి వచ్చేటప్పటికే ఆయన వైరాగ్యంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. మహాసభతి గారు వైరాగ్యంతో ఉన్నారు అప్పటికి. అందువల్లే బాబా గారిని ఎమ్మటి గుర్తించగలిగాడు ఆయన. నేను సామాన్యులు కాదు, మీ దగ్గర నేను ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది, నేర్చుకోవాల్సి ఉందని మహాసభతి గారు ఆ రోజు నుంచి బాబా గారిని అంటిపెట్టుకునే ఉన్నారు. బాబా గారి మీద ఆధారపడ్డ పరిపూర్ణమైన విశ్వాసం గల భక్తుడు ఎవరిని ఉన్నాడంటే అది మహాసభతి గారిని చెప్పుకోవచ్చు. పరిపూర్ణంగా ఆధారపడిపోయారు ఆయన తన్మన్ వాక్కులతో సహా. దీక్షిత్ గారి తర్వాత లేకపోతే మహాసభతి గారి తర్వాత దీక్షిత్ గారిని చెప్పుకోవచ్చు. దీక్షిత్ గారు బాబా గారిని గురువుగా భావిస్తే మహాసభతి గారు భగవంతుడిగా భావించారు. కాబట్టి ఆయన భగత్ అని పిలిచేవారు. భక్తుడు, భగత్ అంటే భక్తుడు. ఈయన దేవాన్ని పిలిచేవారు బాబా గారిని దైవంగా భావించి. బాబా గారు రెండోసారి షిరిడీలో అడుగు పెట్టక ముందే ఆయన కొద్ది గొప్ప ఆధ్యాత్మిక చింతలు మునిగున్నాడు కాబట్టి మహాసభతి గారు బాబా గారిని గుర్తించగలిగారు. ఆ చిన్నపాటి షిరిడి గ్రామంలో ఆయన చిన్నపాటి కంసాల వృత్తి చేస్తుండేవారు, అంటే బంగారు పని చేస్తూ ఉండేవారు. అవైనా ఎవరు చేయించుకుంటారు? ఆ ఉన్న 10-30 ఏళ్ళు ఉంటాయేమో మహా ఉంటే. రోజు ఎవరు బంగారు పని చేయించుకుంటారు వచ్చి ఆయన దగ్గర? అరకొరగా ఉండేది పాప ఆయన సంపాదన. మహాసభతి గారు ఇక్కడ పూజారి గారు, ఖండోబా మందిరంలో పూజారి. తర్వాత ఆయనకి 7.5 ఎకరాల స్థలం మెట్ట భూమి ఉండేదండి, 7.5 ఎకరాల పొలం. అందుకే మన సత్యంతో కూడా రాస్తారు, అది ఆ పొలం బాబా గారు అడుగు పెట్టినప్పుడు ఆ పొలం మహాసభతి గారిది, తర్వాత అమీన్ భాయిది అయ్యింది అన్నారు. అంటే కాలాంతరంలో అవి ఆ పొలాన్ని మహాసభతి గారు అమ్ముకోవడం జరిగింది. ఇతరుణ అమ్మరాయన కుటుంబం పెద్దది. అప్పట్లో ఖండోబా మందిరంకి వచ్చి దక్షిణ వేసే వాళ్ళు కూడా పెద్దగా ఉండేవారు కాదు. అప్పటికి ఆయన ఖండోబా భక్తుడు కూడా. ఖండోబా అంటే శివుడు.
ఖండోబా అంటే శివుడు, మనం శివుడు అంటాము, వాళ్ళు ఖండోబా అంటారు. ఈయన మహాసాపతి అన్న పేరుతో భగవంతుడిని కొలిచేవారంట. అంటే మహాసమ్మ అంటే పార్వతి, పతి అంటే శివుడు. కాబట్టి ఆ పార్వతి యొక్క భర్తని శివుడిని కొలుస్తున్నాడు కాబట్టి ఈయన పేరు కూడా మహాసాపతి అని. ఈయన పేరు మార్తాండు. అయితే మహాసాపతిగా ఆయన స్థిర పరిస్థితులు అయిపోయారు. బాబాగారి దగ్గరికి వస్తూ, బాబా దగ్గర ఉంటూ, బాబాగారి దగ్గర సాధన చేస్తూ ఉన్న రోజుల్లోనే బాబా గారు స్వప్నదర్శనం ఇచ్చి ఆయన చెప్తారు, ఆ కొద్దిపాటి చేసిన ఆ కంసాల పని ఏదైతే ఉందో, బంగారు పని, అది కూడా మానేమని ఆదేశిస్తారు బాబా గారు. అంతే, మానేస్తారు ఆయన. అలా ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు పస్తులతో పడుకున్న ఎప్పుడు యాచించని వాడు ఎవరి దగ్గర. భార్య బిడ్డలు చాలా పస్తులతో పడుకున్నారంట, ఎవరికి తెలిసేది కూడా కాదు. ఈయన వచ్చి బాబా గారి దగ్గరే ఉండేవారు. ఈయన ఎలాంటి భక్తుడు అంటే, కనీసం బాబా గారు క్షణం కూడా మహాసాపతి గారు వదిలి ఉండడానికి ఇష్టపడేవారు కాదంట. ఒక గంట, అరగంట, పూట కూడా వదిలి ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. రాత్రంతా బాబా గారి దగ్గరే నిద్రించేవాడు, బాబా గారి సాంగత్యంలో ఉండేవారు. మసీదులో ఎవరెవరు నిద్రించేవారు? ముగ్గురు. తాత్య, మహాసపతి గారు, బాబా గారు. ఈ ముగ్గురు మాత్రమే మసీదు నిద్రించేవారు. ఎలా నిద్రించేవారు? ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తగిలేట్టు ఒక చోట పెట్టుకొని, ముగ్గురు మూడు దిక్కులో తల పెట్టుకొని, ముగ్గురు కాళ్ళు మధ్యలో ఉండేట్టుగా పెట్టుకొని కథలు కబుర్లు చెప్పుకునేవారంట. ఎంత భాగ్యవంతులు, ఎంత అదృష్టవంతులు! సాక్షాత్ భగవంతుడి స్పర్శలో వాళ్ళు ఉండి అనుభవించిన యోగ్యత గల భాగ్యశాలు. ఒకరి కాళ్ళు ఒకళ్ళు తగిలేట్టు పెట్టుకొని, ఒకళ్ళు నిద్రపోతే మిగతా ఇద్దరు లేపేవాళ్ళంట. అలా బాబా గారి చేత కాళ్ళు తీర్చుకొని, తల పట్టించుకొని, బాబా గారి సహచర్యంలో గడిపిన భాగ్యవంతుడు మహాసపతి గారు, తాత్య. ఒక నిద్రపోతే మిగతా ఇద్దరు లేపేవాడంట, లే అని. అది వాళ్ళ కండిషన్. అందుకే నిద్ర వారికి విషంతో సమానం అని చెప్తుంది 7వ అధ్యాయంలో మనకి. నిద్రతో వారికి విషంతో సమానం, వారికి సన్మానాలు సత్కారాలు అసహ్యం. 7వ అధ్యాయం. అద్భుతమైన ఓవిలు. అందుకని ఈ ఓవిల క్రమంలోనే ఈ ఓవిలు మనసులో గుర్తుండాలి. సచరిత్ర గురించి మన అధ్యయనం కావాలి. సచరిత్ర మనం మనసుకు పట్టించుకోవాలని ఉద్దేశంతో పరిప్రశ్నలు పెట్టడం జరుగుతుంది. నిన్న నుంచి ప్రారంభమైంది శ్రీ సాయి సచరిత 1 తెలుగు గ్రంథం ఆధారిత పరిప్రశ్నల పరంపర. స్ఫురణ బాబా గారు చేస్తారు ఆ పేర్లు కూడా. అంటే ప్రశ్న ఎమ్మట ప్రశ్న, పరంపర అంటే ఎమ్మటెమ్మటే వచ్చేది పరంపర అంటే. అవేం చేస్తాయి? నేను ఎంతమంది స్పందించారు నిన్ను పెడితే? ఇద్దరు మాత్రమే స్పందించారు. సచరితలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? గ్రూపులు ఎంతమంది ఉన్నారో దానిలో 30 దగ్గర మనుషులు అందరి దగ్గర సచరిత ఉన్నాయి. దానిలో ఎంతమంది పారాయణం చేస్తున్నారు? సగం మంది చేస్తున్నారేమో. కనీసం 10 మంది కూడా రెస్పాండ్ లేదు, 10 మంది కూడా లేదు. కేవలం ఇద్దరే స్పందించారు అంతే. అంటే ఇప్పుడు దాన్ని ఎలా భావం తీసుకోవాలి? మనకెందుకులే, పెట్టుకున్నాళ్లే అనే నిర్లక్ష్య భావమా? స్పందన లేదు. కనీసం జవాబు తప్పో రైటో స్పందన అనేది ఉంటే జవాబు అనేది తెలుస్తుంది. మనకెందుకులే, పెట్టుకున్నాళ్లే, అవసరం పెట్టుకుంటారా? ఆ భావంతో ఉంటే ఎప్పటికీ బాబా గారు అర్థం కాదు. బాబా గారు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందినట్టే ఉంటారు అందరూ, దొరికినట్టే ఉంటారు. బాబా గారు దొరకరు. అర్థమైనట్టే ఉంటుంది బాబా గారితో, మనకు అర్థం కాదు. అందుకే సత్పురుషులే
అనుభవాన్ని సత్పురుషుల యొక్క లీలను మనం కొలవలేము అంటారు హేమడపంత్ గారు కూడా రాస్తా సచేతలో రాయించారు బాబా గారు. ఆకాశం కొట్టదో కప్పొచ్చు, సముద్రం లోతుగా తెలుసుకోవచ్చు, కానీ సత్పురుషుల లీల మనకు అందుబాటవు. వాళ్ళ లీల అందుబాటు అంటే జీవితాలు మునగాలి. అందుకని కూడా చెప్పారు, మరల మరల మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతం నదులు లేస్తాయి, వాటిలో మరల మరల మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి అన్నారు 3వ అధ్యాయంలో. సో ఒక్కొక్క అద్భుతమైన ఓవిలు వచ్చేస్తా ఉండాలి. అది అధ్యయనం, పారాయణం అంటే అలా చేయాలి. శ్రవణం అనే సాగరం, శ్రవణాన్ని దేవుడితో పోల్చారు, సాగరంతో పోల్చారు, మహాసముద్రంతో. దానిలో ఏం చేస్తాయి? శ్రవణం చేస్తుంటే భక్తి ప్రేమామృతం అలలేస్తాయి అంట. ఎప్పుడైతే మనం బాబా గారి గురించి వింటున్నామో, భగవంతుడి గురించి వింటున్నామో, భక్తి మనం తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ భక్తి తార్కాణం చోళకరు 15వ అధ్యాయంలో దాసరణ గారు చెప్తుంటే ఎమ్మడే భక్తి అని ఉప్పొంగింది. ఎమ్మడే బాబా గారు మొక్కున్నాడు, బాబా నాకైనా మీరు ఉద్యోగం ఇప్పిస్తే, ఖాయం చేస్తే నేను మీ దగ్గరికి వచ్చి నేను మీ పేరు కలకడ పంచి పెడతాను అని. అది భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయంట. వాళ్ళు మరల మరల మునగమన్నారు. ఆ అలలు మన కంటికి కనిపించవు, మనం చేసిన సాధన బట్టి అలలు వస్తూ ఉంటాయి. మన మనసుకు మనకు ప్రేరణ కలుగుతుంటుంది. వాటిలో మరల మరల మునగమంటే మరల మరల అధ్యయనం చేయండి, పారాయణం చేయండి. అప్పుడు ఏం లభిస్తాయి అంటే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఈ రత్నాలు మన కంటికి కనిపించే కావు, డబ్బులు పెట్టి కొనుక్కునేవి కూడా కావు, ఖరీదు కట్టగలిగేది కూడా కాదు ఆ రత్నాలు. అది కేవలం బాబా గారు అనుగ్రహించే మాత్రమే మనం దక్కించుకోగలుగుతాం ఆ జ్ఞానరత్నాలు. అందు కండిషన్ భక్తి, శ్రద్ధ, విశ్వాసం. అవి ఉన్నప్పుడు బాబా గారి దగ్గర మన స్థానం ఉంటుంది. సత్యత్వం మనం అధ్యయనం చేయగలం, మనసు పట్టించుకోగలం. మనం లోపల నుంచి తీసుకొచ్చి ఆ జ్ఞానరత్నం వెలుగు చూపించే ప్రయత్నమే పరిప్రశ్నలు. తప్పు రైట్ పార్టిసిపేట్ చేస్తేనే అర్థమవుతుంది. తప్పైతే సరైన జవాబు తెలుసుకుంటారు, రైట్ అయితే మంచిది, అభినందనలు వస్తాయి. జవాబు రాంగ్ అయితే ఏమవుతుంది? కోల్పోయేది అయితే ఏమి ఉండదు, పరువు నష్టాలు పోయేది ఉండేది కాదు. ఇది జవాబు తెలుసుకుంటాం బాబా గారు ఇదే అని. మహాసపత్ గారు అప్పటికి బాబా గారి దగ్గర వచ్చినప్పటికీ ఆయన జ్ఞాని. జ్ఞానాన్ని ఎవరు పరిపూర్ణంగా ఎవరు అంటామంటే, ఎవరైతే పరిపూర్ణ విరాగిలో ఉంటారో, వైరాగ్యంలో ఉంటారో, విరాగులో, వాళ్ళని మాత్రం జ్ఞానంలో అంటాం. వాళ్ళకి ఏమీ పట్టదు, దేని బట్టి ఆపేక్ష ఉండదు, ఇది కావాలి అది వద్దని ఉండదు, అన్ని సమానంగా చూస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు సంతోషంగా ఉండరు, లేనప్పుడు బాధపడరు. అన్ని స్థితులు ఒకేలాగా ఉంటాయి వాళ్ళది. అందుకనే మహాసపతి గారు బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ హంసరాజు గారు బాబా మహాసపతి గారికి డబ్బులు ఇస్తాడు. ఇస్తే ఆయన ఏమంటాడు? తిరస్కరిస్తారు. నేను తీసుకోను, సాయిబాబా అనుమతి నేను గవ్వైన ముట్టను అంటారు. అనగానే బాబా గారు హంసరాజు అడుగుతాడు, బాబా మహాసపతిని ఒక్క గవ్వైన ముట్టుకొని ఇవ్వరేమో అంటారు. అనగానే ఉన్నారు బాబా గారు, నా భక్తులు ధనం ఆకర్షించదు, నా భక్తులు ధన ప్రలోభంలో పడకూడదు. ఇది వాస్తవం. నిజమైన బాబా బాగర్ భక్తులు ఎవరికైనా ధన ప్రలోభంలో పడరు, ధనం వాళ్ళని ఆకర్షించదు. కోట్లు గుమ్మరించినా వాటి వైపు తలెత్తించడు. వాళ్ళే నిజమైన బాబా గారి భక్తులు. ఆకర్షించదు వాళ్ళు కదా, బాబా గారు కావాలి. ధనం ఎందుకు? స్వచ్ఛమైన ధనం ఉండితే ఖర్చు అయిపోతుంది. కానీ శాశ్వతంగా ఉండేవాడు భగవంతుడు. బాబా గారి దగ్గర మనం స్థానం సంపాదించుకోవాలి. అందుకనే లౌకిక విషయాలను వదిలిపెట్టండి, దేవుని వద్ద తల వంచండి, దేవుని దయ కోసం మీరు ప్రార్థించండి అన్నారు. గౌరవాలు, సత్కారాలు, సన్మానాలు మనకు అవసరం లేదు. మరి ఏం కావాలి? అదిగో భగవంతుడు తల వంచండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. అదే పొందాడు మహాసపతి గారు. కఠిన సాధన చేయించారు మహాసపతి గారి చేత. ఇంట్లో బియ్యం లేక పస్తున్న రోజులు చాలా ఉన్నాయి మహాసపతి గారికి. ఆయన భిక్ష చేసి తీసుకొని వచ్చుకున్నారు. షిరిడీలో భిక్ష చేసేవారు మహాసపతి గారు. తినడానికి లేకపోతే భార్య పిల్లలు పస్తులో ఉంటే భిక్ష చేసి తీసుకొచ్చారు. ఆ వచ్చిన కొద్దిపాటి బియ్యంతోనే అన్నం వండేవాళ్ళు. అది కూడా వాళ్ళ పిల్లల వరకు వాళ్ళకి సరిపోయేదంట. పాపం వీళ్ళు పస్తుండేవారు భార్యని. అలాంటి దుర్భర పరిస్థితుల్ని మహాసపతి గారు అనుభవించారు. ఇది కూడా సాధనలో ఒక భాగం. బాబా గారి దగ్గర రాకముందు భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం జీవితాన్ని.
ఆయన దగ్గరికి వచ్చామంటే అన్ని కోల్పోతాం, అన్ని సుఖాలను మర్చిపోతాం, అన్ని కోరికలు కూడా ఏముందిలే అనిపిస్తాయి, వద్దనిపిస్తుంది, ఏ కోరికలు తలెత్తవు. ఇది సద్గురు గొప్పతనం. అవన్నీ వదులుకుంటే సద్గురు దగ్గర స్థానం, ఆయన స్థానం ఇప్పించాలి, ఆయన దగ్గర మనం కూర్చోబెట్టుకోవాలంటే అర్హత సంపాదించాలంటే ఇవన్నీ వదులుకుంటూ రావాలి. సహజంగా బాబా గారు వదిలిస్తారు, దేని పట్ల వ్యామోహం ఉండదు. నిజంగా మనం బాబా గారిని ఆశ్రయించాలనుకుంటే, బాబా గారు మనం కోరుకుంటుంటే సహజంగా మనం నుంచి దూరం అవుతాయి. శరీరాభిమానం అనేది ముందు వదులుకోవాలి, వదిలిస్తారు బాబా గారు. బాధల కారణం భయంకర శరీరాభిమానమే అని చెప్పి రెండో అధ్యాయంలో చెప్పారు. ఆ శరీరాభిమానం బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఉండదు. కోటీశ్వరులు కూడా పట్టు చీరలు కట్టుకొని తిరిగేవాళ్ళు ఉండేవాళ్ళు కూడా బాబా గారి దగ్గరికి వస్తే సాదాస్థితిగా అయిపోతారు. వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదు, వాళ్ళ కెపాసిటీ ఏంటో ఆర్థికంగా చెప్తే కానీ తెలిసిన వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదు, అలా ఉంటారు. ఇది వదులుకోవడం అంటే వదిలిస్తారు బాబా గారు. అట్లా సహజంగా దగ్గర తెచ్చి కూర్చోబెట్టుకుంటారు. ఎప్పుడు మనం ఆయన్ని శరణాగతి చేసినప్పుడు, ఆయన్ని మనం పూజిస్తున్నప్పుడు, బాబా గారిని మనం కొలుస్తున్నప్పుడు, ఆయన మనంక చూడాలంటే మనం చూసేట్టు ప్రవర్తించాలి. బాబా గారు ఏం చెప్పారో అవి చేయాలి, ఏం వద్దన్నారో అవి మానుకోవాలి. అవన్నీ మహాసభపతి గారు ఆచరించారు. అప్పుడు భక్తులు చాలా మంది ఆచరించారు ఇవన్నీ కూడా. దీక్షిత్ గారు లక్షల ఆదాయాన్ని కాలదనుకుని వచ్చారు గురువు దగ్గరికి. దీక్షిత్ గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ అప్పటికే చాలా పదవులు ఉన్నాయి ఆయనకి. రోజు 200 మంది ఉచితమైన భోజనం చేసి వెళ్ళేవారంట. ఉచిత భోజనం అంటే ఈయన అరేంజ్ చేసి పెట్టేవాడు అక్కడ. ఆ వచ్చే క్లయింట్స్కి కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరైనా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి భోజనం చేయడానికి రోజు 200 మందికి ఉచితంగా భోజనం వండి వార్చడం. ఇంకా 200 మందికి రోజు, ప్రతిరోజు నిత్యం నియమంగా జరిగేది వ్రతంలాగా. అలా ఉండే దీక్షిత్ గారు మరి ఆయనకి ఎంత ఆదాయం ఉండుంటుంది? అంత ఖర్చు పెడుతున్నారంటే ఆ రోజుల్లోనే ఎంత ఆదాయం ఆయనకు వచ్చి ఉండాలి? ఆ రోజులంట కిలో బస్తా బియ్యం 2 రూపాయలంట అప్పటి రోజుల్లో. మరి అంత ఆదాయాన్ని కాలదనుకుని బాబా గారి కోసం వచ్చి స్థిరపడిపోయాడు దీక్షిత్ గారు. లక్ష ఆదాయాన్ని కాలదనుకున్నారు. అది అర్హత. మనం వదులుకోగలుగుతున్నామా? 1 రూపాయి వదులుకుంటున్నామా? 1 రోజు సెలవు పెట్టగలుగుతున్నామా? 1 రోజు పని మానుకోగలుగుతున్నామా? లేదా మన వ్యర్థమైన కోరికలు ఖర్చు పెట్టే ఖర్చు ఎవరు బాబా గారి కోసం మనం ఏమన్నా పెట్టగలుగుతున్నామా? లోపం 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 చూపిస్తుంది చాలా మంది. మనం వేలు ఖర్చు పెట్టుకుంటాం, బాబా గారు ఖర్చు పెట్టాల్సి వస్తే వెనక ముందు ప్రాణం ముందు వెనక కొట్టుకుంటా ఉంటుంది. అందుకని 33వ అధ్యాయం చెప్పారు అప్పా కులకర్ణి దగ్గర, నేనైతే 10 రూపాయలు తక్కువ కాకుండా ఇచ్చి ఉండేవాడిని అన్నాడు. చివరికి వచ్చినప్పటికి ఏమైపోయింది? బాబా గారు నా భార్య 1 రూపాయి ఇచ్చింది, నేనైతే 10 రూపాయలు తక్కువ కాకుండా ఇచ్చి ఉండేవాడిని అనుకున్నారు ఆయన. 10 రూపాయలు వసూలు చేసుకోవడానికి రుణం పడిపోయింది. నోటి మాటతో రుణం ఏర్పడుతుంది. చాలా గుర్తుపెట్టుకోవాలి, నోటి మాటతో రుణం ఏర్పడిపోతుంది. ఇస్తాను, చేస్తాను, చెప్తాను, సహాయం చేస్తాను, చూద్దాం, ఇవన్నీ రుణం మర్చిపోతుంటాం. మనం చాలా మంది చాలా మాటలు ఇచ్చేస్తాం కదా, మర్చిపోతుంటాం. చేయగలిగితే సహాయం చేయాలి అన్న ఒప్పుకొని చేయాలి, చేయనప్పుడు నా వల్ల కాదని పక్క తప్పుకోవాలి. రుణాలకు దారి తీస్తే మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది ఇవన్నీ కూడా. నేనంటే 10 రూపాయలు తక్కువ ఇచ్చి ఉండేవాడిని కాదు అన్నాడు అప్పా కులకర్ణి. మరి బాబా గారు వచ్చారు వసూలు చేయడానికి. మరి 10 రూపాయలు ధారాళంగా ఇవ్వగలిగాడా? ఇవ్వలేకపోయాడు. రూపాయి 3 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయని మళ్ళీ పక్కన స్నేహితుడి దగ్గర ఉంటే ఆయన దగ్గర తీసుకుని మళ్ళీ రూపాయి 3 రూపాయలు ఇచ్చారు. 6 రూపాయలు సరిపోలేదు, మళ్ళీ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మంటే అప్పుడు మళ్ళీ రూపాయి 3 రూపాయలు ఇచ్చారు. చివరికి నా దగ్గర ఇదే ఉంది, 9 రూపాయలు ఇంక లేవు, 10 రూపాయల నోటు ఒకటే ఉందన్నారు. అయితే ఇచ్చే రాదు అని చెప్పి ఆ 10 రూపాయల నోటు తీసేసుకుని 9 రూపాయలు పవిత్రపరిచిన బాబా హస్త స్పర్శలో 9 రూపాయల చేతులు పెట్టి వెనక తిరుగుడు వెళ్ళిపోయారు. అక్కడ రాస్తారు, ముందు మనం ధారాళంగా అనుకుంటాం, విశాలంగా అనుకుంటాం, కానీ అక్కడికి వచ్చే ఇవ్వవలసిన కార్యం రూపుదాల్చినప్పటికీ మనసు ముందు ప్రాణం వెనక్కి ముందు కొట్టుకుంటుందంట. అంటే ఏంటి? అనుకున్నాము కానీ ఆ సమయం ఇవ్వాల్సి వచ్చిన సమయం చెప్పి ముందేనా కొట్టుకుంటూ ఉంటుంది. ఇవాళ వద్దాము, ఇస్తే ఏందో, ఇవ్వకపోతే నా ఖర్చు అయిపోతే నా దగ్గర వాగ్దాన తత్పరులు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు మనసు ముందుగానే కొట్టుకుంటుంది అని చెప్పి రాస్తారు ఆ ఓవిలో. అద్భుతమైన ఓవిలు సచ్చరిత అంతా.
ఇలాంటివన్నీ బాబాగారు వదిలిస్తారు. అది వదులుకున్నప్పుడే ఆ దగ్గర మన స్థానం ఉంటుంది. అందుకనే ఒక్క లోభం ఉందా చేసిన సాధనలన్నీ మట్టి పట్టుకొని పోతాయి. అందుకని లోభాన్ని వదలాలి. మనం ఎంతవరకు వదులుతున్నాము, మనకు మనం ఎవరికోళ్ళు బేరీ చేసుకోవాలి. మనం లోభంగా ప్రవర్తిస్తున్నామా, ఉదారంగా ఉన్నామా, నాకు నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను, నా స్వవిషయాలకి నేను ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఎంతగా ఇవ్వగలుగుతున్నాను. అందుకనే ధార్మిక కార్యాలు ఉపయోగపడితే మంచిది అన్నారు. డబ్బున్న వాళ్ళు డబ్బులంట, ధార్మిక కార్యాలకి సత్కారం ఉపయోగపడితేనే మంచిది అంట దానికి ఉపయోగం. లేకపోతే నిరుపయోగం. వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించేది నిరుపయోగమే. ఇలాంటివన్నీ మన సత్యం తెలుపుతుంది. మహాసపతి గారు బాబాగారి సాంగత్యంలో ఎంతో నేర్చుకున్నారు. ఆయన ఒకరోజు జ్వరం వస్తుంది భార్య బిడ్డలకి. ఎవరో చెప్తారు, అయ్యా నీ భార్య బిడ్డలకు జ్వరం వచ్చింది అయ్యా అని. వెళ్ళడు, కనీసం పలకరించడానికి కూడా మహాసపతి గారు వెళ్ళరు. మందు పంపించమంటారా బాబా అని అడుగుతారు. దీక్షిత్ గారు ఏం అవసరం లేదు అంటారు. దీక్షిత్ గారే సందు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా భక్తులకి కొన్ని పనులు కావాలంటే శ్యామ తర్వాత దీక్షిత్ గారు ఎంటర్ అవుతుండేవాళ్ళు మధ్యలో. అంటే కల్పించుకొని బాబా గారు విన్నవించడం, వాళ్ళ సమస్య పరిష్కరించే మార్గంగా దీక్షిత్ గారు ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు అంటే వద్దంటారు. ఆ రోజు రాత్రి బాబా గారు సటగా పట్టుకొని మహాసపతి గారు ఇంటి చుట్టూతో ప్రదక్షిణ చేశారంట, తిరుగుతూ ఉన్నారంట. అది ప్రత్యక్షంగా చూశారు భక్తులు. అంటే ఆ పక్క వాళ్ళు, ఆ పొరుగు వారు చూశారు. ఏంది బాబా గారు ఏంది ఇంత అర్ధరాత్రి పడి వచ్చి సడక పట్టుకుని తిరుగుతున్నారండి నా ఇంటి చుట్టూతా అని. తెల్లవారేటప్పటికి భార్య బిడ్డల జ్వరం తగ్గిపోయింది, మందు లేకుండా. సద్గురు ఆ కర్మని తీసేశారు. కర్మానుసారం వస్తుంది. జ్వరం వచ్చినా కర్మానుసారమే. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, ఆ నొప్పి ఏ నొప్పైనా ప్రారంభ కర్మానుసారమే వస్తాయి మనకి. శరీరంతో బాధపడుతున్నాము అంటే ప్రారంభమే. మనసుతో మానసిక బాధపడుతున్నామన్నా ప్రారంభమే. మనం అనుకుంటాం మనం గొప్పతనం అనుకుంటాం, లేకపోతే మనం ఏమనుకుంటాం, మనది ఏమీ ఉండదు. మనం చేసుకున్న కర్మల పరంపరని మనం అనుభవిస్తున్నాం. ప్రారంభ కర్మ భోగాన్ని అనుభవించకుండా పోదు. చిన్న దెబ్బ తగిలినా కూడా ప్రారంభ కర్మే. నన్ను ఎవరైనా తిట్టినా నా ప్రారంభ కర్మే. రుణానుబంధం కారణంగా జరుగుతుంటాం ఇవన్నీ కూడా. ఆ రుణాలు కట్ చేసుకోవాలంటే సద్గురుని ఆశ్రయించాలి. మహాసపతి గారికి అబ్బాయిలు ఉండరు, 4 అమ్మాయిలు. అయితే అబ్బాయి ఉండడు. బాబా గారు స్వయంగా వాళ్ళ మనసులో కోరుకుంటూ ఉంటుంది, భార్య మనసులో అబ్బాయి ఉంటే బాగుండేది అని ఉండుంటుంది. ఈయనకైతే ఏం కోరికలు విరాగ్ కాబట్టి ఈయనకి దేని మీద అపేక్ష లేదు, ఏది కావాలని లేదు. అన్ని సుఖాన్ని వదులుకొని బాబా గారి దగ్గర ఉండిపోయాడు మహాసపతి. బాబా గారే స్వయంగా మహాసపతి చెప్తారు, అరే ఆడపిల్ల చింతపండు లాంటిది, మగపిల్లవాడు మామిడి పండు లాంటి వాడు. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి నిద్రించు, నీకు మగపిల్లవాడిని ఇస్తానని బాబా గారు స్వయంగా చెప్పి మహాసపతి గారి ఇంటికి పంపిస్తారు రాత్రులు. అలానే వద్దంటాడు ఆయన, నాకు వద్దు బాబా, నాకు వద్దంటే బాబా గారు ఊరుకోరు. బాబా గారు బలవంతంగా పంపుతారు. అప్పుడు ఆయనకి మగపిల్లవాడు జన్మించడం జరుగుతుంది. మహాసపతి గారి ఒక్కడే కొడుకు. అంతకుముందు ఇంకో కొడుకు ఉండేవాడు. ఫస్ట్ కొడుకు ఉన్నాడు మహాసపతి గారికి. ఆ కొడుకు చనిపోతాడు. తర్వాత 4 ఆడపిల్లలు, తర్వాత మళ్ళీ అబ్బాయి పుడతాడు బాబాగారు అనుగ్రహంతో. ఈయన వైరాగ్యం ఎలా ఉండేదంటే, మహాసపతి గారి అబ్బాయి అనారోగ్యం ఉన్నాడు. ఈయన ఏదో ఊరు వెళ్లాల్సి వచ్చింది పని మీద. అప్పుడంతా కాలినడకే కదా. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోవాలంటే అడవులో మార్గం చేసుకుంటే వెళ్ళాలి. బళ్ళు కూడా ఉండేవి ఉన్నా మహాసపతి గారు అంటే పేదవాడు వెక్కి వెళ్ళే అంత స్తోమత లేని రోజులు, నడుచుకుంటూ వెళ్ళాలి.